పంచదేవ క్షేత్ర కళ్యాణ ఇట్సెల్ఫ్ ఇస్ అ కాన్సెప్ట్ యాత్ర అండి. దీంట్లో చాలామంది చాలాసార్లు ఈ క్షేత్రాలకు వెళ్ళిండొచ్చండి. కాశీకి వెళ్ళిండొచ్చు, మీరు కూడా కాశీకి వెళ్ళిండొచ్చు. కాశీ వెళ్ళి గుడి దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది. అలాంటి క్షేత్రంలో ఆది దంపతుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము అక్కడ కాశీ గుడి ప్రాంగణం లోపలనే చేస్తామండి. మళ్ళీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మహామృత్యుంజయ టెంపుల్ అక్కడ హోమాలు ఇంకా పేరు గోత్రనామాలతో పూజలు చేయడం జరుగుతుంది. అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణం చేస్తామండి. నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, సత్యనారాయణ వ్రతము, సుదర్శన హోమం చేస్తామండి. అక్కడే చక్రతీర్థంలో స్నానం కూడా చేయొచ్చు. మథురాలో రుక్మిణి కళ్యాణం చేయడం జరుగుతుంది. మథురాలోనే శక్తిపీఠం కాత్యాయని అమ్మవారి గుడి ఉందండి. అక్కడ కాత్యాయని వ్రతం చేస్తామండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలుపుకొని యాత్ర అండి. అక్కడక్కడ అకామిడేషన్ కూడా ట్విన్ షేరింగ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైన్లో స్నానాలు కానీ, ప్లాట్ఫామ్లో స్నానాలు కానీ అలాంటిది ఏది ఉండదండి. అచ్చా, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోర్డింగ్ వేరే ఉంటుంది. బోర్డింగ్ వేరే, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా మేమే చూసుకుంటామండి. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళడం అంతా, హోటల్ చేర్చడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకల్ ఎక్కడానికి తిరగాలంటే వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడ లోకల్ ఆటో దానికి కూడా అసిస్ట్ చేయడానికి మా ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరా ఉంటుందండి. 3 క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు. ఓకే, సర్వింగ్ స్టాఫ్ 3 ఉంటారండి. వాళ్ళందరి మీద ఒక ఎస్కాట్ కోచ్ మేనేజర్ ఉంటారు. ప్రతి కోచ్కి ఒక కోచ్ మేనేజర్. వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, ఏదైనా హెల్ప్ చేయడానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూర్చుని చోట్ల వాళ్ళకి అందిస్తాం అనమాట. భాగంగా పంచదేవ క్షేత్ర కళ్యాణ యాత్ర మార్చి 28 నుంచి స్టార్ట్ అవుతుంది.